ఆయన బలవంతం చేసి ఇర్మియాని గెలిచి అంటాడు, సరే ఇప్పుడు నేను వెళ్తానయ్యా అంటంతో బైబిల్ ఏమని రాసిందో తెలుసా? నా నోట తన మాటలు ఉంచాడు. ఇర్మియా నోట దేవుడు తన మాటలు ఉంచాడు. ఒక అద్భుతమైన మాట చెప్తాను. దేవుని పిలుపుకు అర్హత కాదు, దేవుని నిర్ణయమే అగ్రపట్టం. ఇంకోసారి చెప్తాను, దేవుడు ఒక వ్యక్తిని పిలిచేటప్పుడు అర్హతను బట్టి పిలవడు, తన నిర్ణయాన్ని బట్టి పిలుస్తాడు. మరొకసారి ఈ మాట చెప్తాను, ఏమన్నాను? అర్హతను బట్టి పిలవడు. ఈయన 6 అడుగులు ఎత్తు, పలానా ఇంజనీరింగ్ చేశాడట, పలానా సాఫ్ట్వేర్ కంపెనీ నడిపించాడట, పలానా కులమట. అర్హతను బట్టి దేవుడు పిలవడు, తన నిర్ణయాన్ని బట్టి పిలుస్తాడు. ఇర్మియాని ఎప్పుడు నిర్ణయించాడు? తల్లి గర్భంలో ఉన్నప్పుడే నిర్ణయించాడు. ఆ నిర్ణయం మేరకు దేవుడు పిలిచాడు. పిలుపుకు లోబడ్డా? పని చేయటానికి సామర్థ్యం దేవుడే ఇవ్వటం ప్రారంభించాడు. ఏమంటాడు? నీ నోట నా మాటలుంచా అంటాడు కదా. దేవుడు నిన్ను ఏ పని కొరకు పిలిచాడో ఆ పనికి లోబడి ఆయన వైపు నువ్వు అడుగులు వేస్తే, ప్రభా నన్ను దీని కొరకు పిలిచావా, నీ పని చేయటానికి నేను సిద్ధంగా ఉంటా, అప్పగించుకో. ఆ పని చేయటానికి సామర్థ్యం దేవుడే ఇవ్వటం ప్రారంభిస్తాడు. పెద్దగా చెప్పాలా? నువ్వు కాదన్నావు అనుకో, ఏ విషయంలో అయినా నువ్వు కాదన్నావు అనుకో, దెబ్బ కొట్టి ఏదో ఒక రకంగా బలవంతం చేసి దేవుడు మనల్ని గెలవటం ప్రారంభిస్తాడు. కొంతమంది ఉంటారు మంచోళ్ళు, చెప్పిన వెంటనే వినరు. 4 దెబ్బలు కొట్టిన తర్వాత కానీ అప్పుడు వినటం స్టార్ట్ చేస్తారు. అయితే ఆయన ఎంత గొప్పోడో తెలుసా? ఒకడి మీద ఒక నిర్ణయం డిసైడ్ అయ్యాడంటే ఏం చేసైనా వాడిని లోపరుచుకుంటాడు. అనండి ఈ మాట, నా వైపు చూసి అనండి. నినివే పట్టణం దేవుని కొరకు, నినివే పట్టణం కొరకు యోనా కొరకు చేప. అనండి. నినివే పట్టణం దేవుని కొరకు, యోనా కొరకు. వినండి, ఇక్కడ కూర్చున్న మీలో ఎవరు కూడా మీ కొరకు మీరు పుట్టల. అక్క, మీ కొరకు మీరు పుట్టల. మనం పుట్టింది సంఘం కొరకు పుట్టాం, దేవుని రాజ్యవ్యాప్తి కొరకు పుట్టాం. ప్రైజ్ ది లార్డ్. ఈ చెయ్యి తన కొరకు తాను పుట్టల. ఒకసారి నా వైపు చూడండి. ఈ చెయ్యి తన కొరకు తాను పుట్టల. ఈ చేతికి స్నానం చేయించేది ఏది? నవ్వుతారేంటండి? ఈ చెయ్యి అస్సలు మీరు ట్రై చేయండి. అవతలి పురుషోత్తంలో మీరు ట్రై చేయండి. ఎట్లా అంటావేంటన్నా? ఈ చేతికి స్నానం చేసేది ఈ చెయ్యి, ఈ చేతికి స్నానం చేసేది ఈ చెయ్యి. నీ కొరకు నువ్వు పుట్టల, అనేకుల కొరకు దేవుడు నేను పుట్టించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నశించిపోతున్న ఆత్మల కొరకు దైవ సేవకులను పుట్టించాడు. దైవ సేవకులకు సహకరించడానికి చేపను పుట్టించాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అందరూ దైవ సేవకులు కాదు. అయ్యో, అందరూ దైవ సేవకులు కాదు, అందరూ చేపలు కాదు. చేప పని చేప నమ్మకంగా చేయాలి, దైవ సేవకుల పని దైవ సేవకులు చేయాలి. ఇదిగో నువ్వు బయలుదేరి నినివే పట్టణానికి వెళ్ళు అని అంటే, మా సార్ ఎంత మంచోడో చూడండి. కొంతమంది వెంటనే లోబడరు. ఆయన ఎంత గొప్పోడో చెప్తా. ఒకటి శాతం ఈ పని చేయించుకోవాలని దేవుడు డిసైడ్ అయితే ఆడుకు సొక్కలు చూపించైనా ఆడిని ఎట్లా లోపరుచుకుంటాడో విచిత్రం. మా సార్ ఏం చేశాడో తెలుసా? యెహోవా సన్నిధిలో నుంచి పారిపోతున్నాడంట. ప్రపంచంలో ఉన్న భక్తులందరూ యెహోవా సన్నిధికి వస్తే మా పాస్టర్ గారు యెహోవా సన్నిధిలో నుంచి పారిపోతున్నాడట. పారిపోతా ఉంటే నట్టనడి సముద్రాన అట్టహాసపు పెను తుఫాను. వాళ్ళు ఎందుకు వచ్చింది ఆ తుఫాను అర్థం కాల. మా సార్ మాత్రం గురకలు పెట్టి నిద్రపోతున్నాడు. అస్సలు మెలకు రాలా. వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేశారు. వాళ్ళకి తెలిసిన పద్ధతిలో ఆ ఓడలో ఎంతమంది అయితే ఉన్నారో 100 మంది ఉంటే ఆ 100 మంది పేర్లు ఒక చిట్టీలో రాసి వేశారు. అమ్మ చిట్టి తీరా అన్నారు. ఒకళ్ళు చిట్టి తీశారు. అద్భుతం తెలుసా? యోనా పేరు వచ్చింది.
ఇక్కడున్న 99 మందిలో యోనా ఎవరంటే నేను కాదు అన్నారు. మరి మన పేర్లు కాకపోతే ఈ పేరు ఎందుకు వచ్చింది? ఈలోపు అన్నారు, సార్ ఒక ఆయన లోపల నిద్రపోతున్నాడు సార్, నేను చెప్పే కదా యోనా అని, ఆయనే లోపట లేపారు. అయ్యా ఈ తుఫాను ఎందుకు వచ్చింది, చిట్టి వేస్తే నీ పేరే వచ్చిందంటే, మా సార్ ఎంత యథార్థవంతుడో చూడండి, నన్ను బట్టే ఈ తుఫాను వచ్చింది అన్నాడు. మరి ఏం చేయమంటావు? ఎంత సింపుల్గా చెప్పాడో చూడండి. మీరేం టెన్షన్ పడద్దు సార్, మీరేం టెన్షన్ పడద్దు. ఏం చేయమంటావు? నన్ను ఎత్తి సముద్రంలో పడేయమంటంతో వాళ్ళు సంతోషంగా పడేయలా. బాబోయ్ ఈ నరహత్య మాకు చుట్టుకుంటుందేమో, ఎత్తి పడేయమంటే వాళ్ళు అలాగే నోళ్ళు ఎల్లబెట్టి చూస్తున్నారు. ఈయనంటాడు యోనా ప్రవక్త, నన్ను ఎత్తి సముద్రంలో వేయండి. ఏమయ్యా ఎత్తి సముద్రంలో వేయమంటావా? సముద్రంలో నీకు ఎట్లా ఆశ్రయం? ఈ భక్తుని విశ్వాసం ఏంటో తెలుసా? నా పట్ల తన సంకల్పం నెరవేర్చబడటానికి సముద్రంలో కూడా ఆశ్రయాన్ని ఏర్పరచగలడం. ప్రైజ్ ది లార్డ్. మరొక మాటలో చెప్పాలంటే సహాయం దొరకని చోట కూడా సహాయాన్ని పుట్టించగలిగినటువంటి దేవుడు. అలా వేసాడో లేదో వినండి. యోనా ఇశ్రాయేలీలు ఎత్తరులు మీరు చూసి ఉంటారు. ఇప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి కదా, మంచి అత్తరులు ఉంటే భాస్కర్ అన్న అంతెత్తు, సుధాకర్ అన్న అంతెత్తు. ఇజ్రాయేల్ ముందు ఇది కూడా పొట్టి బ్యాచే. ఇదే పొట్టి బ్యాచ్ అయితే అంత ఎత్తర్లు ఎదుట నీ వికెట్ అయితే ఫట్టే. వాళ్ళు ఎత్తర్లు, విన్నారా? అలాంటి ఎత్తర్లు పక్కన మనం నిలవదు. నేను తీసుకున్న నిర్ణయాలు ఏవి నా బ్రతుకులో జరగకూడదు. నీవు ఏది ఉద్దేశించావో నీ ప్రేరేపణ చేత బలవంతం చేసైనా, అవసరమైతే ఒక దెబ్బ కొట్టైనా నీవే గెలవాలి ప్రభా. గట్టిగా చెప్తాం ఆమేన్. రెండవ ప్రేరేపణ భయంకరమైన ప్రేరేపణ. ఇర్మియా ప్రవక్త దగ్గరకు వచ్చి మంచి యవ్వన వయసుకు వచ్చాడు. ఏమో వాళ్ళ అమ్మా నాన్న పెళ్లి సంబంధాలు చూస్తున్నారేమో, మంచి అమ్మాయిని చూసి వివాహం చేయాలి అని అనుకొని అమ్మా నాన్నలు వివాహ సంబంధాలు చూస్తూ ఉన్నారేమో. సరిగ్గా అప్పుడే దేవుడు వచ్చి ఇర్మియాతో ఒక మాట మాట్లాడతాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి ఒకసారి. నేను చదువుతాను. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, ఈ స్థలమందు నీకు కుమారులైనా కుమార్తెలైనా పుట్టకుండునట్లు నీవు వివాహము చేసుకొనకూడదు. ఈ స్థలమందు పుట్టు కుమారులను గూర్చియు కుమార్తెలను గూర్చియు వారిని కనిన తల్లులను గూర్చియు ఈ దేశములో వారిని కనిన తండ్రులను గూర్చియు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. సరే రైట్, నా వైపు చూడండి. ఇప్పుడు ఇర్మియాకి వివాహ వయసు వచ్చింది. ఇందాక నేను చెప్పే కదా, ఎవరో ఒక మంచి అమ్మాయిని చూసి వివాహం చేద్దామని వాళ్ళ నాన్నగారు ఆలోచిస్తూ ఉన్నారు. సరిగ్గా ఇప్పుడు ఇర్మియా ప్రవక్త దగ్గరకు వచ్చి దేవుడు అంటాడు, ఇర్మియా నువ్వు వివాహం చేసుకోవద్దు. ఈ దేశంలో నీకు కుమారులు కానీ కుమార్తెలు కానీ ఉండకూడదు. ఎందుకో తెలుసా? ఈ దేశంలో పుట్టిన కుమారులైనా కుమార్తెలైనా బబులోను రాజు కత్తి వాతపడి చంపబడబోతున్నారు. అనేక మంది తల్లులకు తండ్రులకు గర్భశోకం మిగలబోతుంది. ఎవరైనా నీ దగ్గరకు వచ్చి ఎందుకయ్యా ఇర్మియా వివాహం చేసుకోలేదు అని ఎవరైనా నిన్ను అడిగితే వాళ్ళతో నువ్వు చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? బబులోను రాజు ఇశ్రాయేలు దేశం మీద దాడి చేయటానికి రాబోతున్నాడు. విన్నారు ఈ మాట? దాడి చేయటానికి రాబోతున్నాడు. దాడి చేసినప్పుడు యవ్వనస్తులందరినీ చంపబోతున్నాడు. మరికొంతమంది యవ్వనస్తులను చెరపట్టి బబులోను దేశానికి తీసుకుని వెళ్ళి నపుంసకులుగా చేయబోతున్నాడు. పిల్లలు కలిగిన ప్రతి తల్లి
పిల్లలు కలిగిన ప్రతి తండ్రి కళ్ళ ముందు కడుపున పుట్టిన బిడ్డలు చంపబడుతుంటే ఆ వేదన చూడలేక అల్లాడిపోతూ ఉంటారట. ఇందుకని దేవుడు నన్ను వివాహం చేసుకోవద్దు అన్నాడు అని నువ్వు చెప్పాలి. గమనించండి ఒక మాట, మొదటిదైతే పర్వాలా, ఏది సేవకరా అనేది బాగుంది. రెండోది బాగుందా? ఏమంత సీరియస్గా చూస్తున్నారు? రెండోది బాగుందా? మానవ భాషలో చెప్పాలంటే అస్సలు బాగాల. దేవుడు వచ్చి అంటాడు నువ్వు వివాహం చేసుకోవద్దు. ఏమో వెంటనే లోబడిండుకు పోవచ్చు. ప్రభా నా వల్ల కాదు ప్రభా, నేను నిలవబడలేను ప్రభా, శరీరపు కోరికలు జయించలేను ప్రభా, యవ్వన వయసునైనా కోరికలు రంకెలేస్తూ ఉంటాయి, నా వల్ల కాదు ప్రభా. ఇర్మియా నేను బాలుణ్ణి అని అన్నప్పుడు నీ నోట నా మాటల నుంచి చిన్నతనం నుంచే సేవలో నేను వాడుకుంటున్నాను కదా, మాటలాడటానికి సామర్థ్యం ఇచ్చే కదా, మాటలాడటానికి సామర్థ్యం ఇచ్చిన నేనే నీ యవ్వన కాలంలో చనిపోయి ఆఖరి క్షణం వరకు ఎక్కడ జారిపోకుండా పవిత్రతలో నిలవబడటానికి సామర్థ్యం నేనే నీకు దయచేస్తా. మీరు ఆమేనన్నారు. ఒకవేళ ఇదే మాట మిమ్మల్ని కూర్చుంటే యేసునామములో ఆ శబ్దమే వినబడకుండును గాక. హల్లెలూయానా. ఒకవేళ మీ పిల్లల జీవితంలోనే దేవుడు ఆ మాట చెప్తే, ఒక మాట ఎక్కడో గుండెల్లో ఎలక్కాయ రాయేదో పడినట్టుంది కదా. ఒకవేళ మీ పిల్లల విషయంలోనే దేవుడు ఇలాంటి మాట చెప్తే, దేవా మా వంశవృక్షం ఏమైపోద్ది? ఏంటంటే ఇదొక వంశవృక్షం అంట. ఏంటయ్యా మీ ఇంటి పేరు మొండితోక? ఏంటయ్యా మీ ఇంటి పేరు నక్కలు? ఏంటయ్యా మీ ఇంటి పేరు ఎదురుమొండి? ఏంటయ్యా మీ ఇంటి పేరు జార్జన్న కర్రేగా? ఆ కర్ర ఉంటే ఎంత పోతే అంత. మట్టో ఇంతకీ నాకు అర్థం కాదు. ఇంగ్లీష్లో రాస్తే మత్తే, తెలుగులో చదవాలి చూస్తే మట్టి అని చదవాలా. ఈ వంశవృక్షం ఉంటే ఎంత పోతే ఎంత. మన వంశవృక్షం ఏమైపోయినా దేవుని వంశవృక్షాన్ని నిలవబెట్టే వ్యక్తులుగా దేవుని కొరకు మనం బ్రతుకుదాం కాక. ఇర్మియాని ఈ కోణంలో దేవుడు ప్రేరేపించాడు. నీ బ్రతుకు కాలం అంతా నువ్వు అవివాహితుడిగా ఉండి ఇదిగో ప్రజల మధ్యలో ఈ సందేశం ఇవ్వు. నేనంట దేవా ప్రసంగం చేస్తే సరిపోద్ది కదయ్యా, బబులోను రాజు రాబోతున్నాడు, బబులోను రాజు ఇలా శత్రువులను తీసుకొని వెళ్ళబోతున్నాడు అని ఒక మాట చెప్తే పోయింది కదయ్యా, దాని కొరకు నన్ను యాగమైపోమంటావా? ఏమో 70 సంవత్సరాలు బ్రతికాడు, 80 సంవత్సరాలు బ్రతికాడు తెలియదు. అన్ని సంవత్సరాలు ప్రతిరోజు నా కోరికను చంపుకుంటూ బ్రతకాలి, కష్టం కదా ప్రభా అని ఉంటాడు. కానీ దేవుడు పదే పదే చెప్పి చివరికి ఇర్మియా అంటాడు, నీవు నన్ను ప్రేరేపించావు, కొంతకాలం తర్వాత నేను లోబడ్డా, బలవంతము చేసి నీవు నన్ను గెలిచితివి. గట్టిగా చెప్దాం ఆమేన్. బలవంతము చేసి నీవు నన్ను గెలిచితివి. నా ప్రభు బిడ్డలారా, ఇర్మియాని ఒక ప్రతిష్ఠ జీవితం కొరకై ప్రేరేపించాడు. నీ జీవితంలో కూడా కొన్నిటి కొరకు దేవుడు నిన్ను ప్రేరేపిస్తాడు. ఏది సాధారణమైన భక్తి జీవితం చేయటానికి కాదు, క్రీస్తు కొరకు ఒక ప్రతిష్ఠిత జీవితం, ఒక వైరాగ్యంతో కూడుకున్న జీవితం జీవించడానికి కొన్ని విషయాల్లో దేవుడు నిన్ను ప్రేరేపిస్తాడు. ఎలా ప్రేరేపిస్తాడు? కొందరిని ఎలా ప్రేరేపిస్తాడు? ఖరీదైన వస్త్రాలు కట్టుకోవద్దు. నీకు 10,000 రూపాయల చీర కట్టుకునే అలవాటు ఉంది కదా, 1000 రూపాయల చీరతోనే బ్రతుకు. ఇలా ప్రేరేపిస్తాడా? ఎస్. కొందరికి ఆభరణాలు అలంకరణ అంటే బహుప్రీతి, దేవుడు కొన్నిసార్లు ప్రేరేపిస్తాడు. తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉన్నావో నీవు అలాగే కనపడాలి. నీ ఆభరణాలు తీసేయి, నీ బంగారు వస్తువులు తీసేయి. తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు నీవు ఎలా బ్రతికావో అలాగే నువ్వు బ్రతకాలి. దేవుడు నిన్ను ప్రేరేపించినప్పుడు నీ ప్రేరేపణ కాదు, దేవుని ప్రేరేపణకు నువ్వు లోబడే వ్యక్తివై ఉండాలి. నీకు ఆభరణాలంటే ఇష్టం, తప్పు ఒప్పు అది తర్వాత. కానీ దేవుడు పదే పదే వచ్చి రేపుతూ ఉంటాడు. నీకేమో ఆభరణం ఇష్టం,
నీకేమో పూలు ఇష్టం, నీకేమో ఖరీదైన బట్టలు కట్టుకోవటం ఇష్టం, కానీ దేవుడు ప్రేరేపిస్తాడు నీ ఇష్టమేమో ఇది వేసుకోవాలని. చివరికి వాటిని నువ్వు తీసేస్తే, దేవుడు మాట్లాడినప్పుడు నువ్వు తీసేస్తే, అప్పుడు నువ్వేమనగలవో తెలుసా? బలవంతము చేసి నా దేవుడే గెలిచాడు. ఒకప్పుడు నాకు పూలంటే మహా ఇష్టమయ్యా, ఇష్టం తీసేశాడు. నాకు బంగారు ఆభరణాలంటే చాలా ఇష్టమయ్యా, విరిచేశాడు. బలవంతం చేత దేవుడు నన్ను గెలిచాడు. వాక్యం వింటున్న అయ్యలారా, దేవుడు కొన్ని సందర్భాల్లో ఓ ప్రత్యేకమైన ప్రతిష్ట జీవితం కొరకు దేవుడు నిన్ను ప్రేరేపిస్తాడు. కుటుంబంలో అన్నీ ఉన్నాయి, తినటానికి తిండి, కట్టుకోవటానికి బట్ట, అన్ని సుఖవంతమైన జీవితం దేవుడిచ్చాడు. ఉదయం తిన్నది మధ్యాహ్నం తినకుండా, మధ్యాహ్నం తిన్నది రాత్రిపూట తినకుండా, ఏ పూటకు ఆ పూట కావలసినంత భోజనం దేవుడు నీకు ఇచ్చాడు. దేవుడు నిన్ను ప్రేరేపిస్తాడు. ఏంటో తెలుసా? వారంలో 2 రోజులు కడుపు చంపుకొని ఉపవాసం ఉంటావా? సంఘక్షేమం కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, నా కొరకు ఎలా నిన్ను ప్రతిష్ఠ చేసుకుంటావా? నా వైపు చూడు. సాధారణ జీవితం అందరూ జీవిస్తారు. కొందరిని దేవుడు తన పని కొరకై ప్రత్యేకమైన ప్రతిష్ఠ కొరకు కొందరిని దేవుడు రేపటం ప్రారంభిస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. పెద్దగా చెప్దాం, యేసయ్యకి మహిమ కలుగును గాక. దేవుడు నిన్ను ఏదో ఒక ప్రత్యేకమైన పని కొరకు, ఓ ప్రత్యేకమైన ప్రతిష్ఠిత కొరకు దేవుడు రేపుతాడు. కొంతమంది తల్లులను రేపాడు. సంఘంలో మనమే విశ్వాసులుగా కూడుకొని ఆల్ నైట్ ప్రేయర్ చేద్దాం. ప్రతి నెల 15వ తారీఖు పలానా రోజు రాత్రంతా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దీన్ని ఏమంటారో తెలుసా? ఓ ప్రత్యేకమైన పని కొరకు, వినండి, ఓ ప్రత్యేకమైన పని కొరకు, ఒక ప్రతిష్ఠిత జీవితం కొరకు కొందరిని దేవుడు రేపుతూ ఉంటాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. వినపడల పెద్దగా చెప్పండి. దేవుడు అలా రేపేటప్పుడు దేని కొరకు నిన్ను రేపుతున్నాడో గుర్తుపట్టి, దేని కొరకు దేవుడు రేపుతున్నాడో గుర్తుపట్టి, నేను ఒక సహోదరుని ఎరుగుదును. అది ఇక్కడున్న అన్నవాళ్ళందరికీ చాలామందికి తెలుసు. ఆయన పేరు ప్రభు ప్రసాద్ గారు. ప్రభు ప్రసాద్ గారు మన చర్చి కన్స్ట్రక్షన్లో ప్రారంభంలో ఈ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఆయన ఎంతో సహకరించారు. మంచి భక్తి కలిగిన దేవుని బిడ్డ. ఆయన గురించి ఒక మాట చెప్తా. ఆయన పేరు ప్రభు ప్రసాద్ గారు. ప్రభు ప్రసాద్ గారు మంచి భక్తి కలిగిన విశ్వాసి. ఇప్పుడు ఆయన దైవజనుడయ్యారు. నేను సేవకొచ్చిన తొల్లిడి దినాల నుంచి, విశ్వాసిగా ఉన్న తొల్లిడి దినాల నుంచి ఆయన పేరు నేను వింటూ ఉండేవాడిని. మంచి భారీ విగ్రహం, మంచి అత్తరి, చక్కటి దేహదారుఢ్యం, కోటీశ్వరుడు. నేను చెప్పేది అబద్ధం కాదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమందికి తెలుసు. అన్న ప్రభుప్రసాద్ గారు ఎంతమందికి తెలుసు? తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. చూడండి, వాళ్ళు సాక్షి. కొంతమంది దైవజనులు మందిరాలు కట్టుకుంటూ ఉంటే ఆ మందిరాలకు లక్షల రూపాయలు డొనేట్ చేశాడు. లక్షల రూపాయలు. ఎన్ని మందిరాలు ఆ విశ్వాసి కట్టించాడో నోటి మాటలతో చెప్పలేం. సెంట్రింగ్ పని చేసుకుంటూ ఉండేవాడు సార్. సెంట్రింగ్ పని చేసుకుంటూ వచ్చే దానిలో 60-70% దేవునికే ఖర్చు పెట్టేవాడు. అయితే ఈ విషయాలన్నీ నాకు తెలిసేవి కాదు. ఆయన ఆ రోజుల్లో మందిరానికి టాటా సుమో మీద, స్కార్పియో మీద వచ్చేవాడు. ఆ మనిషి ఆ ఎత్తు, ఆ దేహదారుఢ్యం చూస్తే మంచి రూపు కలిగిన వాడు. నేను విశ్వాసిగా ఉన్నప్పుడు ఆయన చూస్తూ ఉండేవాడిని. ఆ తర్వాత సేవకు వచ్చా. మన మందిరం కట్టేటప్పుడు ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించి కొన్ని ఆలోచనలు తీసుకోవాలని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళటం జరిగింది. వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు నా ఊహా చిత్రం ఎలా ఉందో చెప్తా. ఈయన ఇంత గొప్ప కోటీశ్వరుడు కదా, మేబీ 7 అంతస్తుల భవంతి, సుశాలమైన గదులు, ఖరీదైన ఇవి కలిగి ఉండటం తప్పని కాదు నేను అనేది. కొంచెం మీరు ఆలోచించండి. ఖరీదైన సోఫా సెట్లు, విలాసవంతమైన జీవితం, ఇన్ని లక్షల రూపాయలు దేవుని ఖర్చు పెట్టాడంటే
ఆయన ఎంత గొప్ప స్థితిలో ఉండి ఉంటాడో చూద్దాం అన్నట్లుగా నా ఊహ చిత్రం ఎలా ఉందంటే, ఖరీదైన కుర్చీలు, ఖరీదైన సోఫా సెట్, అందమైన గోడల పెయింటింగ్, అద్భుతమైన లప్పం వర్క్, అద్భుతమైన డిజైన్. అసలు ఆ ఇల్లు చూస్తే అబ్బా, ఈ గదిని చూసి ఆ గది చూడలేక, ఆ గదిని చూసి ఈ గదిని చూడలేక చూడముచ్చటగా ఉంటుందేమో అన్నట్లుగా ఊహించుకుంటా వెళ్ళా. నేను ఆయన ఉంటున్న అపార్ట్మెంట్కి వెళ్ళా. ఆ అపార్ట్మెంట్ని చూసి ఈ అపార్ట్మెంట్ అంతా అయిందేనేమో అనుకున్నా. ఈలోపు ఆయన వచ్చాడు, పాస్టర్ గారు ఈ అపార్ట్మెంట్లో ఒక చిన్న ఫ్లాట్ కొనుక్కొని అందులో ఉంటున్నాం పాస్టర్ గారు అన్నాడు. ఈ అపార్ట్మెంట్ అంతా అయ్యిందనుకుంటే దీనిలో ఒక చిన్న ఇల్లు కొనుక్కున్నాడా? ఎవరైనా పెద్ద ఇల్లు ఉన్నంత మాత్రాన మాది లంకంత కొంపని చెప్పరు కదా, అట్లా చెప్పుంటారులే అని లోపలికి వెళ్ళి చూస్తే, దైవజనమ, కొందరి బాత్రూములు ఏ సైజులో ఉంటాయో ఈ భక్తి కలిగిన విశ్వాసం ఉండే గదులు అంత చిన్న సైజులో ఉన్నాయి. మన రాజగృహకల్ప గదులు ఉన్నాయే, వాటికి చెల్లెళ్ళి అక్క కూడా కాదు. ఆ రూములకి చెల్లెళ్ళు. అయ్యా ఇది మీ ఇల్లేనా అన్నాను. అవునయ్య గారు, ఎందుకు మీకు అంత డౌట్? ఇది మా ఇల్లే అన్నాడు. కూర్చోటానికి కుర్చీ వేసాడు. కుర్చీ చూస్తే 1947 సంవత్సరానికి పూర్వం కొన్న కుర్చీ లాగుంది. అది ప్లాస్టిక్ కుర్చీ, నీల్ కమల్ చైర్. మాసిపోయి అది ఎన్ని సంవత్సరాల క్రితం కొందో, మొత్తం ఇవాళ రేపు ఇరిగిపోద్దేమో అన్నట్లుగా పాత కుర్చీ. ఆయన కూర్చుని కుర్చీ చూశా, ఒక చిన్న ఖరీదైన వస్తువు కూడా లేదు. అరే నా ఊహా చిత్రం, ఈయన గొప్ప కోటీశ్వరుడు అనుకున్నా కదా. అవును. కోట్లు సంపాదించాడు, నిజమే. అవును. అనేక మందిరాలు కట్టించాడు, నిజమే. అవును. మరి ఇవన్నీ కట్టించి ఏంటి నీ స్థితిలో ఉన్నాడు? నేను అలాగే నిశ్చేష్టుండై చూస్తున్నా. ప్లాస్టిక్ కుర్చీ, ఎప్పుడో స్వతంత్రం రాకమునుపు కొన్న సోఫా సెట్టు. అయ్యగారు ఈ సోఫా సెట్ కింద కూర్చోబెట్టారు. ఆ సోఫా సెట్ మీద కూర్చుంటే ఆ సోఫా సెట్ నన్ను నేల దాకా తీసుకెళ్ళింది. ఏంటయ్యా ప్రభుప్రసాద్ గారు, నా సమర్పణ ఏంటంటే నాకు కలిగిందంతా నా ప్రభు కొరకు దారిపోయాలి.